వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. చూడండి, నేనైతే కైమా చేస్తున్నాను. కైమా వంటలు చాలా టేస్టీగా ఉంటాయి. రైస్ లేకైనా రోటీ లేకైనా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ కైమా తయారీ విధానం చూద్దాం. ఇలా ముక్కలుగా చిన్న ముక్కలుగా చేసుకోవాలి. మాంసాన్ని పసుపు, ధనియాల పొడి, పసుపు 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, లవంగాలు 4, మిక్సీ పట్టినాక పైన వేసే సన్నగా తరిగిన ఎర్రగడ్డలు, యాలకులు 2, మిరియాలు కొన్ని, మీడియం సైజులో ఎర్రగడ్డ 1 తరుక్కోవాలి. ఇలా ముక్కలు, తెల్లగడ్డలు, అల్లము, సోపు వేసి మిరియాలు, యాలకులు, చెక్క, లవంగాలు, తెల్లగడ్డలు, అల్లము, పచ్చగా ఎర్రగడ్డలు వేసి రుచికి సరిపడా కల్లుప్పు ఇలా పచ్చగా మిక్సీ పట్టి ఇలా మాంసం వేసి, పసుపు వేసి, ధనియాల పొడి, కారపొడి వేసి ఇలా పచ్చగా మిక్సీ పట్టి వాటర్ వేసుకొని టీ గ్లాసు మెత్తగా ఇలా కొన్నిగా టీ గ్లాస్ వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టి ఎర్రగడ్డలు యాడ్ చేయాలి. ఇలా తయారు చేసుకున్నాక పెనం తీసుకొని ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కైమా వంటలు ఇలా చుట్టుకొని పెనంలో వేసుకోవాలి. ఇలా అన్నీ వేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కోసం. ఇలా నీళ్ళు ఒక సైడ్ నుంచి వేసుకోవాలి. కైమా వంటలు మునిగేటిగా నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకోవాలి. ఈ నీళ్ళన్నీ బాగా ఇమిరిపోవాలి. అప్పుడు కైమా రెడీ అవుతుంది. ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడే వేసుకుంటే ఇరక్కన ఉంటుంది కైమా వంట. చూడండి, మంచి స్మెల్ వస్తున్నాయి. కావాలంటే కొబ్బరి కూడా యాడ్ చేయండి. ఆప్షనల్, వేయచ్చు వేయకపోవచ్చు. నేనైతే వేయలేదు. మీకు కావాలనుకుంటే వేయండి. ఇలా ఉడికిపోతాయి, నీళ్ళన్నీ ఎమిరిపోతాయి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. రైస్ లేకైనా రోటీ లేకైనా స్నాక్స్ మాదిరి తిన్నైనా చాలా బాగుంటాయి. చూడండి, చక్కగా ఉడికాయి, బాగా సాఫ్ట్గా కుక్ అయ్యాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.